ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క కైంకర్యాన్ని ఎంతగా మనం ఆచరిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటిది మన జీవితానికి ప్రతి క్షణము కూడా ఒక ఉన్నత గతిని అందజేస్తుంది. ఎప్పుడెప్పుడు మన జీవితాలలో ఏమేమి జరగాలో, ఎప్పుడెప్పుడు మనం ఏమేమి నేర్చుకోవాలో వీటన్నింటినీ కూడా భగవత్ కైంకర్యము మనకు అందజేస్తుంది. అటువంటి భగవత్ కైంకర్యాన్ని వీడకుండా గనక మనం చాలా జాగ్రత్తగా గనక ఆచరించాము అంటే ఉత్తమ ఫలాన్ని మనం పొందగలుగుతాం. అందుకే అంటున్నాం, ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ. పురుష సింహం, ప్రతి పురుషుడు కూడా ఒక సింహము లాంటివాడు. ఆ పురుష సింహాన్ని ఉద్యోగము దానంతట అదిగా వచ్చి వరిస్తుంది. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి. కొంతమంది అంటారు ఉద్యోగం భగవంతుడు ఇవ్వాలండి, అది భగవదనుగ్రహం ఉంటేనే వస్తుందండి. అవునండి, నిజమే, భగవదనుగ్రహం ఉంటేనే ఉద్యోగం వస్తుంది. కానీ నువ్వు ఏ విద్య నేర్చుకోకపోతే నీకెందుకు వస్తుంది? ఉద్యోగం అనేది భగవంతుడు ఇవ్వాలి, కానీ మనం చదువుకుంటే పరీక్షలు రాస్తే వస్తుందా? కాబట్టి నేను పరీక్షలు రాయను, నేను చదవను అని చెప్పి గొమ్మను కూర్చుంటే నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది? అదే నీవా ఉద్యోగమునకు అవసరమైనటువంటి ప్రయత్నాన్ని, పురుష ప్రయత్నాన్ని నీవు కొంత ఆచరిస్తే మిగతాది మొత్తం అంతా కూడా ఉద్యోగమే తనంతట తానుగా వచ్చి నిన్ను వరించేలాగా భగవంతుడు చూసుకుంటాడు. కానీ నీవు ఆచరించవలసినటువంటి కార్యం, దానికి నీ మానవ ప్రయత్నాన్ని నీవు ఆచరించడం. అందుకే అంటున్నారు దైవేన దేయమితి కాపురుషా వదంతి. అదంతా దేవుడిచ్చేదండి, మనందరికీ రాదు, నేను గొమ్మనుంటాను, పురుష ప్రయత్నమే చెయ్యను అనేవాడు కాపురుష. కాపురుష అంటే బద్ధకస్తుడు అని అర్థం. బద్ధకస్తులు చేసేటువంటి పని అండి అది. అలా కాదు, లేచి పరిగెట్టాలి. మన జీవితానికి భగవంతుడు మనకి జీవితము ఇచ్చినందుకు, ఈ లోకంలో ఏమి చెయ్యమని భగవంతుడు మనల్ని పంపించాడో ఆ లక్ష్యాన్ని త్వరగా అర్థం చేసుకొని మనం లేచి పరుగులు తీస్తూ ప్రయత్నం చేయాలి. అప్పుడే మనమందరం కూడా త్వరగా మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము జీవితంలో. అందుకే అంటున్నారు దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః. భగవత్ కైంకర్యాన్ని బాగా ఆచరించి భగవత్ కైంకర్యంలోనే ఉంటూ, భగవన్నామ స్మరణలో నీవు ఉంటూ, నీ స్వప్రయత్నాన్ని నీవు ఖచ్చితముగా ఆచరించే ప్రయత్నం చెయ్యి. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః. ఒకవేళ నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు ఉద్యోగం రాలేదు పెట్టుకో, దాంట్లో దోషమేముందయ్యా, కనీసం నీకు అనుభవం అయినా వస్తుంది కదా. అదే భగవద్ అనుగ్రహం ఉంటే నీకు రావాల్సినటువంటిది ఎప్పటికీ ఎంతమంది వచ్చినా కూడా వారు దానిని నీ దగ్గరికి చేరుకోనియకుండా ఆపలేరు. నీకు రావాల్సింది నీకు ఎప్పటికైనా వచ్చేస్తుంది. చూసారా, ఇలాంటి గొప్పవైనటువంటి మాటల్ని మన హితోపదేశకారులు పెద్దలు ఎంతో గొప్పగా మనకు తెలియజేశారు. ఈ మాట ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః.
ప్రయత్నిస్తాం. ఒకవేళ రాకపోతే పోతుంది, దోషమే ఉంది, ప్రయత్నించాం కదా. అదే మన ప్రయత్నం ఫలిస్తోంది, దానికి భగవద్ అనుగ్రహం తోడుంది అంటే వచ్చేస్తుంది. అదే నీవు ప్రయత్నమే చేయకపోతే భగవద్ అనుగ్రహం ఉన్నా నీకు రాదు. భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడు కలిసి వస్తుంది అంటే నీ ప్రయత్నము కాస్త ఉన్నప్పుడు భగవద్ అనుగ్రహం. కాబట్టి ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందే అర్హత అయినా మనకు ఉండాలి అని అంటే స్వప్రయత్నంలో ఎప్పుడూ మనం చాలా చురుకుగా ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి కార్యాన్ని మన జీవితాలని ఉద్ధరించుకోగలిగేటువంటి కార్యాన్ని మనమందరం కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 18వ తేదీ పుష్యమాస కృష్ణపక్ష అమావాస్య తిథి. ఈ అమావాస్య తిథి రోజున పితృదేవతారాధనం చక్కనైనటువంటి వంశాభివృద్ధిని మనందరికీ కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రానికి అధిదేవత గంగాదేవి. గంగాదేవి యొక్క ఆరాధనం మన జీవితాలలో పాప ప్రక్షాళన రూపమైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం ఆదివారం. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధనం ఆయురారోగ్యాలను మనందరికీ కూడా కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఎంతో గొప్పదైనటువంటి ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. స్వామి
శ్రీ వెంకటేశ్వరుడు అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈ లోకంలో కలియుగంలో విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి స్వామిని మనం ఎలా ప్రార్థించాలి? శ్రీమన్ అభీష్టవరద అని ప్రార్థిస్తూ ఉన్నారు. అభీష్టాలంతటినీ కూడా ఇచ్చువాడు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మనకందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించువాడు. ఏతద్దేహావసానేమామని చెప్పినప్పుడు ఈ దేహావసానంలో ఇంకో లోకానికి మనం వెళ్ళకూడదు. సాక్షాత్తు శ్రీవైకుంఠానికే వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, ఈ దేహంతో ఉన్నప్పుడు మనం స్వామిని ప్రార్థించాలి, స్వామిని శరణాగతి చేయాలి. అది లేకపోతే, శరణాగతి చెయ్యకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేషేన్ ఇలా అయిపోతాం. అలా కాకుండా స్వామి ఆ సకల వరాల్ని కూడా అందించువాడు. అభీష్టమైనటువంటి కోరికలంతా కూడా నీవు మాకందరికీ కూడా సిద్ధింపజేస్తున్నావు స్వామి. కృతయుగంలో బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ బ్రహ్మ కోరికలంతా కూడా తీర్చాడు భగవానుడు. అలాగే త్రేతాయుగంలో గజేంద్రునికి, ద్వాపరయుగంలో బృహస్పతికంతా కోరిన వరాలను ఇచ్చాడు. ఈ కలియుగంలో ఏం చేశారు స్వామి అంటే అందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎలా ప్రసాదిస్తూ ఉన్నాడు? నామ సంకీర్తన. ప్రతి ఒక్కరూ కూడా గోవింద నామోచ్చారణం చేయండి, తద్వారా నా యొక్క అనుగ్రహాన్ని పొందండి. గోవిందేతి సదాస్థానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదాధ్యానం, సదా గోవింద కీర్తనం అన్న రీతిగా ఆ గోవింద నామంతో పులకితుడవుతాడు పరమాత్మ. చేత ఆ వరదుడు అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో అది కంచి వరదరాజస్వామి మాత్రం కాదండి, సాక్షాత్తు సకల భగవంతులు కూడా అక్కడ వరదుడే. కంచి వరదరాజస్వామికి విశేషంగా తిరుక్కచ్చినంబి అనేటువంటి మహనీయులు సేవ చేసేవారు. వారి యొక్క 6 వార్తలు ఏవైతే ఉంటాయో అది కూడా దాన్ని కూడా మనం ఎలాగైతే ద్వయమంత్రం 6 పదాలతో ఉంటుందో అలాగే 2 వాక్యములతో ఉంటుందో అలాగే వీరి యొక్క 6 వార్తలు కూడా మనకు అందరికీ శ్రేయోదాయకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా వరం దదాతీతి వరదః, వరాల్ని ఇచ్చువాడు కదా. యస్య ప్రసాద కలయా బధిరశృణోతి పంగు ప్రధావతి జవేన చ వక్తిమూకః అన్న రీతిగా, అలాగే లభతే చ వంద్యా తం దేవవేవ వరదం శరణం గతోస్మి అని ఆ వరదరాజస్వామిని వేడుకున్నారట ఆనాడు యామునాచార్యుల వారు. యస్య ప్రసాద కలయా బధిరశృణోతి, ఎవరి యొక్క అనుగ్రహ విశేషం చేత చెవిటివాడు కూడా వినగలుగుతాడో బధిరశృణోతి. పంగు ప్రధావతి, ఎవడైతే కుంటివాడో అతడు కూడా పరిగెత్తగలడు. జవేనచ భక్తి మూకః, మూగవాడు కూడా వేగంగా మాట్లాడతాడు. అలాగే గర్భిణీ స్త్రీ వేగంగా కొండనెక్కుతుంది. కారణం ఏమిటంటే మనకందరికీ కూడా వరాల్ని ఇచ్చేవాడు, మనల్ని అందరినీ కూడా అనుగ్రహించేటువంటి స్వామిని మనం ఎప్పుడైతే శరణాగతి చేస్తామో ఆ సమయంలో మనకు అన్నీ కూడా సిద్ధిస్తాయి. తం దేవవేవ వరదం శరణంగతోస్మి అన్న రీతిగా మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం త్వయిని ముఖ్యంగా ఉండాలండి. మనం అలా విశ్వాసంతో ఉండటం లేదు, ఏదో కాలక్షేపం చేస్తూ స్వామి నన్ను కాపాడు అని చెప్పేస్తాం. అలా కాదు, కాపాడేటువంటి దైవం నీవే, నీవు తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. త్వయి ప్రవృత్తే అని చెప్పిన రీతిగా త్వయి రక్షతి రక్షకైక్యమన్యై, త్వయి చ అరక్షతి రక్షకైక్యమన్యై అన్న రీతిగా నీవే రక్షించాలి. నీవు రక్షించకపోతే వేరొకరితో నాకు పని లేదు. నీవే నన్ను రక్షించక ఆ సందర్భంలో ఇంకెవరైనా రక్షిస్తారో అనేటువంటి భావన నాకు లేదు స్వామి అనేటువంటి దృఢమైనటువంటి అధ్యవసాయం మనకు ఉండాలి. అందుకే వేదాంత దేశికుల వారు త్వచ్చేషత్వే స్థిరధియం అంటే ముఖ్యంగా ఏం చెప్పుకోవాలి మనం? నిన్ను శరణాగతి త్వామస్మి శరణంగతః ఏతద్దేహావసానే మామన రీతిగా
విశేషంగా త్వమేవ ఉపాయభూతో మే భవేతి ప్రార్థనామతి శరణాగతిరిత్యుక్త అని చెప్పిన రీతిగా ఆ ఉపాయత్వ ప్రార్థన లక్ష్మీశుని దగ్గర మనం ఇలా ప్రార్థించాలి. అప్పుడే మనకు సకల కళ్యాణాలంతా కూడా కలుగుతాయి. అందువల్ల ఏతద్దేహావసానే మాం త్వత్పాదం ప్రాపయ స్వయం అని చెప్పినప్పుడు ఎల్లప్పుడూ ఈ దేహాన్ని విడిచిపెట్టేటువంటి సందర్భంలో ఏమవుతుందో మనకు తెలియదు. అంచేత ఏం చేయాలి? మొట్టమొదటిగానే ప్రార్థించాలి. స్వామి, ఆ సమయంలో కఫవాత పిత్త దోషముల చేత నేను స్పృహ కోల్పోయి ఉంటా. ఆ సమయంలో నిన్ను కీర్తన చెయ్యలేను, నిన్ను స్మరించలేను. అంచేత ఇప్పుడే కృష్ణత్వదీయ పదపంకజ పంజరాంత మధ్యైవమే విశదు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫ వాతపిత్తై కంఠావరోధన విధో స్మరణం కుతస్థే అన్న రీతిగా మనం ఇప్పుడే స్వామివారిని కీర్తించాలి. స్వామివారి యందు శరణాగతి చేస్తే చాలు. ఆ సమయంలో భగవంతుడు మనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించి తదుపరి తన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కనుక భక్తులైనటువంటి మనం శ్రీవేంకటేశుని పాదార విందములయందు భక్తి ప్రపత్తులతో ఆ స్వామివారిని అర్చించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. నమ పన్నగనద్ధాయ వైకుంఠవసవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరామ గరుత్మతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీమన్నారాయణుని నిత్యసూరులు భజిస్తూ ఉన్నారు కొంతమంది. అటువంటి నిత్యసూరులలో గరుత్మంతుడు స్వామి యొక్క వాహన సేవకుడు. ఆ గరుత్మంతుని యొక్క చరిత్ర ఒక్కసారి మనం పరిశీలించామంటే నిరంతరము ఆ స్వామి సేవకు సిద్ధంగా ఉంటాడు. ఆయన సర్వకాల సర్వావస్థలలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నమ పన్నగనద్ధాయ వైకుంఠ వసవర్తినే ఆ శ్రీమన్నారాయణ మూర్తికి వశమైపోయి ఉంటాడు. ఆ దేవదేవుని యొక్క వశవర్తిగానే ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన. ఆ మహత్వం ఎటువంటిదంటే శృతి సింధు సుధోత్పాద, వేదాదుల యొక్క విజ్ఞానం అనే క్షీరసాగరాన్ని మధించినందువల్ల అమృతం జన్మిస్తుంది. ఆ అమృతోత్పాదన కారకుడైనటువంటి మందర పర్వతం ఎటువంటి వాడో అటువంటి వాడు ఈ గరుత్మంతుడు. మహామేరు సదృశమైనటువంటి బలపరాక్రమం కలిగినటువంటి వాడు. ఘనతరకంధరుండు, దృఢకాయుడు, దీప్తముఖుండు, వహ్నిలోచనుడు, మహోత్తమాంగకుడు, చారు సుసంగత పక్షసారమండనుడు, పరిస్ఫురద్యుతి విడంబిత బాల దివాకరుండు, లోకనయన పర్వ నిర్వహణకారి,
సుపర్ణుడు. సుపర్ణుడు అంటే సువర్ణమయమైనటువంటి ఈకలు కలిగినటువంటి వాడు ఆయన రెక్కలకు. అటువంటి సుపర్ణుడు మహాబల పరాక్రమాలు కలిగినటువంటి, ఎంత బల పరాక్రమాలు కలిగినా కానీ తన బలాన్ని, తన పరాక్రమాన్ని, తన శౌర్యాన్ని ఆ దేవదేవుని పాదపద్మములకు అంకితం చేసినటువంటి మహాభాగవతోత్తముడు. అమృతం తీసుకొని వచ్చి స్వర్గం నుంచి తన తల్లి యొక్క దాస్యాన్ని నివారించాడు. అయినా ఆ అమృతాన్ని తాను సేవించలేదు. అలోలుడు, అలౌల్యం లేదు. ఇది అమృతం కదా, నేను తాగితే దేవుడు దేవతలో కలిసిపోతాను అనే అహంకారం లేదు, స్వార్థం లేదు. మళ్ళీ యథాస్థానంలో వెళ్ళి ఆ అమృత భాండాన్ని అక్కడే పెట్టేశాడు. దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపడ్డాడు. సురపతి సభ చూడ అంగారవృష్టులు కురిసెధారలు కుంఠితంబయ్యే. అలా దేవేంద్రుని వజ్రాయుధం కూడా మొక్కబోయింది ఆయనపై ప్రయోగించాలని ప్రయత్నిస్తే. అంత బలం కలిగినటువంటి వాడు. అయితే అంత అప్రమేయ బలాన్ని, అనుపమానమైనటువంటి బల విశేషాన్ని కూడా వైకుంఠ వశవర్తినే, వైకుంఠనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణునికి, శ్రీ మహావిష్ణుమూర్తికి, లక్ష్మీనారాయణులకు తాను అంకితం చేశాడు. ఆ దేవదేవుని సేవలో ఎప్పుడూ వ్యగ్రుడై ఉన్నాడు. అటువంటి సేవాభావం కలిగి ఉండే సంస్కారం మనకు కూడా కలగాలి. ఆ సంస్కారం ప్రసాదించవలసిందిగా మనం కూడా పరమాత్మను అర్థించాలి. వైకుంఠవాసుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క వశవర్తిగా నివసించే రీతిలో మన జీవితం దిద్ది తీర్చుకునే ఒక సంస్కారం మనకు కలగాలి. అటువంటి సంస్కారాన్ని గరుత్మంతుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ పరమాత్మను సేవించే భాగ్యాన్ని పొందగలగాలి. అందుకే తిరుమలకు జరిగే వైభవాల్లో కూడా బ్రహ్మోత్సవం చాలా గొప్పది. ఆ బ్రహ్మోత్సవ విశేషాల్లో కూడా గరుడ సేవ, ఆ గరుత్మంతునిపై దేవదేవుడు అధిరోహించినప్పుడు ఎంత మనోజ్ఞంగా ప్రకాశిస్తూ ఉంటాడో ఆ వైభవాన్ని భక్తులు కరులారా చూచి ఆనందిస్తూ ఉంటారు. ఆతత పక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు. అలా రెక్కలు అల్లార్చుకుంటూ ఒకసారి గగనభాగంలోకి ఎగిరాడంటే దిక్కులు కంపించిపోతాయి, అష్టదిక్కులు కూడా కంపించిపోతాయి. అంత బలంతో ఆయన ఎగురగలడు. అంటే ఆ శ్రీమన్నారాయణుని, అమ్మవారిని తన మూహుపై వహించి అలా గగనభాగంలో ఏం చేస్తూ ఉన్నాడంటే అంత మహా తేజస్సు మనకు కనిపిస్తుంది. వైకుంఠం నుంచి కూడా క్రీడాద్రిని అంటే ఈ సప్తగిరులను ఇక్కడ తెచ్చిపెట్టినటువంటి వాడు ఆ గరుత్మంతుడే. కాబట్టి ఆ గరుత్మంతుని వైభవాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా అటువంటి భక్తి సంస్కారాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేయాలి అన్నది ఇందులో ఉన్నటువంటి సారాంశం.